గోవా వైపు చూస్తున్నా మినిమం గ్రీనరీ ఎట్లా ఉంటది అంటే ఇంటింటికి కొబ్బరి చెట్టు ఉంటది మన దగ్గర తాటి చెట్లు ఎట్లను మన ఇంటి దగ్గర తాటి చెట్లు ఎట్లనో ఇక్కడ ఇంటింటికి కొబ్బరి చెట్లు ఉంటాయి కళ్ళు ఉండదు ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఇక మందే ఉంటది మందు బర్రిచ్చి తాగినట్టు తాగొచ్చు చూడు మా కొబ్బరి చెట్లు చూడు ఎట్లా ఉన్నాయి అమ్మ కొబ్బరి తోటలే ఉన్నాయి మొత్తం మొడగుడు బ్రిడ్జ్ కాదు బేట మడగం అది మడగం కేబుల్ బ్రిడ్జ్ అది నువ్వు ఆయన మొడగుడు కేబుల్ బ్రిడ్జ్ అనేవు ఋతు గాడు ఋతు ఫస్ట్ టైమా బేట గోవాకి ఓకే ఓకే గోవాకి ఫస్ట్ టైమా కాదు బేట నువ్వు గోవాకి ఎందుకు వచ్చినావు బేట కాదు మొట్టగుడికి వచ్చినాడు ఓయమ్మో నాయన ఈడేంది రూత్లెస్ గాడు దెంగుతున్నాడు ఈడ మా ఎయిర్పోర్ట్లో ఉన్నాం మా చూసారా రూత్లెస్ గాడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చున్నాడు వెనకాల ఎవడరా అని చెప్పి చూస్తే టోర్నమెంట్ మ్యాచ్ నడుస్తుంది సో నా పక్కన అలీబాయ్ ఉన్నాడు అండ్ ఆల్సో వెనకాల అల్లుడు కూర్చున్నాడు అల్లుడిని పక్కన గుద్ద గేమ్ ఆడుతున్నాడు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి అరే ఎర్రిపోక ఆయన చెవులు కూడా వినవాడు ఎందుకంటే దెంగి కూడా వినవాడు నవ్వురే రే టోర్నమెంట్ వస్తుంది ఫస్ట్ ఎయిడ్ అంట సుల్లికి కట్టుకుంటా ఫస్ట్ ఎయిడ్ సో మేము అందరం ఎయిర్పోర్ట్లో ఉన్నాము సో వీఆర్ ఆన్ ద వే టు గోవా ఓకే సో వెనకాల స్లేయర్ కూడా ఉన్నాడు అండ్ ఆల్సో మనోహర్ ఉన్నాడు అండ్ మన ఎయిర్పోర్ట్ స్టాఫ్ చూస్తారు మన వాళ్ళందరూ బాయమ్మో నాయన వాళ్ళందరూ కూడా మన వాళ్ళు బీజేఎంఐ ప్లేయర్స్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఆడుతారు వారు కూడా అక్కడ మనం చెక్ ఇన్ చేయాలి కదా ముందర సో మన లగేజ్ చెక్ ఇన్ అయితే చేయాలి ముందర మేము ఉన్న సైడ్ ఇండిగో ఉంది ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఎయిర్ ఇండియా 10 లక్షలు జాక్ పాట్ కొడదామని వచ్చినాడు రూత్ గాడు 10 లక్షలు జాక్ పాట్ కొడతాడు ఇప్పుడు ఆ గేమ్ పెట్టినాడు చూడు మన వెనకాల హ్యాండ్ క్యామ్ ప్రొటెక్షన్ ముందు మనోహర్ చూడు ఏం చేస్తున్నాడు హ్యాండ్ క్యామ్ 10 లక్షలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు పెట్టానికి వాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు వాడు ఆయనకి మజ్జిగ పోసి పండ పెడదాం అడిగాక అల్లుడు చూడండి మా అల్లుడు ఎంత కష్టపడతాడంటే బ్లాగ్ చేయడానికి iPhone 17 Pro Maxలో ఫుటేజ్ క్వాలిటీ దెబ్బతినొద్దని చెప్పేసి ముందలకి వెనకాలకి తిప్పుతాడు అల్లుడు అదే అమేజింగ్ అంటే నాకు కూడా యాక్చువల్లీ 17 Pro Maxలో షూట్ చేయాలి బట్ అంత కాంప్లికేషన్ ఉంటుంది బట్ అయినా కూడా అల్లుడు హ్యాండిల్ చేస్తాడు దట్ ఈస్ రియలీ అమేజింగ్ తెలుసు అందరూ చేయలేరు అట్లా నేనైతే ఇంపాసిబుల్ మా అట్లా చేయలేను ఎందుకంటే అట్లా చేసేలో కూడా మన వాళ్ళు అందరూ వచ్చేస్తారు డిన్నర్ టైము 1v2 రూత్ గాడు ఆడుతున్నాడు వాడి పియో వీడు చచ్చిపోతే వస్తుంది బేట పోనీలే బేట పోతేనే అడవి గుద్దాలి ఆయేషొద్దాం చిల్డ్ బీర్ అంట దూపు అయితే ఆడ చిల్డ్ బీర్ కూడా రెడీ ఉంది ఆడ ఋతు చిల్డ్ బీర్ అంట బెటాడా చిల్డ్ బీర్ అంట ఆడ తాగుతావా ఒకటి ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయింది మా అనమాట సో బోర్డింగ్ దగ్గర అంటే ఇక్కడ బండి కూడా ఉందాడా ఆడ బండి కూడా ఉంది మనదే బండి మాట్లాడినాం ఇప్పుడే కిరాయి కట్టాలి 50 రూపాయలు వచ్చేసేదా ఆటో ఆటో కూడా రెడీ ఉంది వెనకాల మనకి ఇక నడవలేని ఉంటే దాంట్లో ఎక్కిపోవచ్చు ఆటోలో అల్లుడు చూసినామా ఈ నుంచి ఈడికి నడవడానికి కూడా ఇగో ఇదే ఆడ కార్ పెట్టిరు ఆడ లక్కీ డ్రానా ముందర కార్ పెట్టిరు మా లక్కీ డ్రా తీస్తున్నారు అంట ఎయిర్పోర్ట్లో తలా 300 డిప్పులు కడితే తలా 300 కడితే లక్కీ డ్రా తీస్తారంట మంత్ ఎండ్లో నా పేరు తీసి ఇస్తారు లక్కీ డ్రా ఒక్కసారి ఇది తీసి బిల్ తీసి చూపిద్దాం ఒక్కసారి ఇవ్వండి మా ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్లో మనం ఏమంటారు ఇది బార్ కాదు కానీ నార్మల్గా రెస్టారెంట్ అక్కడికి పోయినాము రెస్టారెంట్ దగ్గర పోతే ఇట్లా మనం జర చిల్ అవుదామంటే బడ్వైజర్ మ్యాగ్నమ్ తీసుకురు పాయింట్ బీర్లు 3 800 రూపీస్ 810 రూపీస్ ఒక్క పాయింట్ బీర్ చాలా తక్కువ ఉంది కదమ్మా రేట్ చాలా తక్కువ ఉంది బై 2 get 1 ఫ్రీ అంట మళ్ళీ అది మళ్ళీ ఇక్కడ చూడండి కింద యూ సేవ్డ్ 8-10 రూపీస్ అంట ఇక చూసుకోరు ఇక బాగుంది సత్రం బిజినెస్ బాగుంది మనం కూడా పెడదాం ఇది
క్యాట్ వాక్ చేపిస్తారా ముందర చూడు టాస్క్ క్రియేటివ్ షాట్ పెట్టినాడు ఇగో కింద పెట్టి కొడుతున్నాడు అమ్మో నాయన ఇంత క్రియేటివిటీ అంటే కష్టమే మామ ఇదేం సత్రంలో పడిపోతుంది ఇంత పెద్ద సత్రం ఉంది లోపల తీసుకెళ్తారు ఇది మనం ఇండిగో ఫ్లైట్లో పోతున్నామా మళ్ళీ ఆడికి పోయినాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను ఎందుకంటే లోపల ఫ్లైట్ ఊగుతుంది ఓ అమ్మాయి మొత్తం తిరుగుతురు ఆ గుండ్లు చుట్లు ఇంత పెద్దగా ఉంది ఇది ఈ సత్రము సత్రం లాస్ట్ ఫైనల్కి వచ్చేసాం ఇక్కడ ఇంకా ఇక్కడ కాల్ ఉందా బయట చూస్తురా మా వెదర్ నెక్స్ట్ లెవెల్ ఉంది నేనైతే గోవాలో వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి వర్షం పడితే గుద్దాలు ఉంటుందా అబ్బా వేరే లెవెల్ లక్కీ ఎవరు ఉన్నాడు ఇంకా కాదురా ఈ సంత ఉంటుందనే కదా కూర్చున్నాడా కదా ఫైనల్ కాలు వీళ్ళందరూ పోవాలా సీట్లు ఏ మొన్న మనం ఇండిగో ఫ్లైట్ లో పోతే మొత్తం గాల్లో ముట్ట ఉడిపేసింది ఇప్పుడు ఏమిట్లయితే తెలియదు మరి చూడాలి మరి వద్దన్నా జర దేవుని మొక్కుకొని కూర్చోరు మళ్ళీ ఏమంటారా బయటకి ఇండిగో బయటకి ఋతు మరి మొత్తానికి ఇండిగోలో పోతున్నాం రా పైకి లేచినాక గాల్లో ఒట్టలు ఉనుకుతాయి ఏమి కొంచెం జరుగుతుంది ఓకే మనోహర్ ఫస్ట్ టైం బేటా మనోహర్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు ఫ్లైట్ బేటా దేవుని మొక్కుకొని ఎక్కువ ఏమై సో ఫ్రెండ్స్ చూస్తురా మొత్తానికి మరి ఇండిగో ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది మా కిటికీ క్లీన్ చేయలేదు మా మొత్తం మస్కలు అని మొడ్డ ఊడిపేసారు ఏందా సపోర్ట్ చేస్తుంది రే ఏందిరా సపోర్ట్ చేస్తుంది గుయ్యి అని అమ్మ కొడక ఇంత స్పీడ్ పోతుంది ఋతు అమ్మ ఉండవు అబ్బాయి చెప్పాడు రైడు ఆటోమేటిక్ లేచేసింది ఆల్రెడీ బైక్ ఇప్పుడు లేస్తా చూడు బేటా వెనకాల కిటికీ ఓపెన్ చేసి ఆయన నెత్తిన పడగల డక్కని తీసి పడతాయి లోపల పడతాయి క్లౌడ్ చూస్తున్నామా బాబా ఏం కనబడతాయి కింద బా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయి మేడం మా క్లౌడ్స్ ఇది టిఫిన్లు ఏమైనా వస్తాయా మన ముందర నీళ్ళు పడితే ఒక లుక్ తీసుకొచ్చింది కదా చూసి మొత్తానికి గోవా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము బయట ఎండ గుద్దవాళ్ళు ఉంది యాక్చువల్లీ టెంపరేచర్ వచ్చేసి 32 degrees టెంపరేచర్ ఇప్పుడు వాస్కోడి గామాలో ఉన్నాం మనము ఎట్లా ఉంది వాసిపోతుందా ఫ్రై ఆల్రెడీ వేడి కొడుతుంది ముఖానికి మనోహర్ గారు ఫస్ట్ టైం ఎక్కిండు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందిరా ఊపినాదా అటు ఇటు ఫ్లైట్ కొట్టాలి అటు ఇటు ఊగినా ఏంది మాటలు రావట్లేదు రూత్ గాని గుద్దవాలని నడిపిస్తున్నాడు అల్లుడు క్యాబ్ వస్తాడు నమ్మ ఆటో కూడా లేదా అలా నడుచుకుంటూ పోతున్నామా గుద్దవాళ్ళ ఎండ తెంగుతుంది ఆటో వచ్చింది ఇది మనదే ఎక్కి పడతాం కదా ఏదో ఒకటి ఎక్కి పడతాయి అలా కూర్చో ఫైనలీ గోవా మొత్తానికి గోవాకి వచ్చేసామా చూస్తారుగా బ్రిడ్జ్ అది సో మనం జస్ట్ గోవాకి ఎంటర్ అవుతున్నామా సో ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే మనం టువర్డ్స్ గోవాకి వెళ్తున్నాం సో పక్కన చిన్ను ఉన్నాడు అండ్ ఆల్సో పక్కన బ్యాక్ సైడ్ అలీబాయ్ టాస్క్ అండ్ ఆల్సో రూత్ గాడు మొత్తం సత్రం కట్టుకొని వచ్చిర్రు గోవాకి ఏదో పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చిర్రా వీళ్ళు సో మంచి హాట్ సమ్మర్లో ప్రాపర్ టూరిస్ట్ డెస్టినేషన్ అంటే గోవానేమో సో గరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు గోవాకి రావాలి ఇట్లా గరం దింపడానికి మడగం కేబుల్ బ్రిడ్జ్కి అయితే వచ్చినాము వావ్ బ్రిడ్జ్ వ్యూ చూస్తున్నాము నెక్స్ట్ లెవెల్ గోవా సన్సెట్ వ్యూ కరెక్ట్ 5:30 అవుతుంది టైం ఇప్పుడు గోవా సన్సెట్ వ్యూ
అండ్ ఇది మడగాం బ్రిడ్జ్ మా, ఇది మడగాము మొడగూడు బ్రిడ్జ్ కాదు, మడగాం బ్రిడ్జ్. నెక్స్ట్ లెవెల్ ఇది కదా. యాక్చువల్లీ ధూమ్ మూవీ షూటింగ్ ఇక్కడనే అవుతుంది. ధూమ్ ఒకటి, సూపర్ ఒకటి కదా, చాలా అయితేనే ఉంటాయి. ధూమ్ అప్పట్లో ఇదే బ్రిడ్జ్ నాకు తెలుసు కదా, కాదా? సో ముందర కనిపిస్తుంది అమ్మా, ఇది వచ్చేసి పంజిమ్ బ్రిడ్జ్. మేడం మన దగ్గర గల్లీలో కిరాణా షాపులు ఎట్లా ఉంటాయో ఇక్కడ దగ్గర గల్లీలోనే 5-6 ఉంటాయి వైన్ షాపులు. మొత్తం గల్లీకి 5-6 వైన్ షాపులు ఉంటాయి మా. యాడ చూడు అంగట్లో మొత్తం సీసాలు పెట్టి అమ్ముతారు ఇక్కడ. మొత్తం యాట చూసిన వైన్ షాప్లే. సో చూస్తురా మా, మినిమం కనిపిస్తుంటాయి. అసలు నీకు వైన్స్ కొరత ఉండదు మా వాడు అసలు. వద్దురా అయ్యా కూడా పండుకొని ఉరలాడొచ్చాడు అట్లుంటాయి. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి గోవా వైబ్ అనుకోగా సో గోవాకి వచ్చేసినాం. అండ్ అదేమంటారు, స్పెషల్ ప్యాకేజెస్ అండ్ ఆల్సో స్పెషల్ ఎవ్రీథింగ్ లైక్ మన కోసం చిన్ను ఈరోజు ఏర్పాటు చేస్తున్నాడు అనమాట. సో యాక్చువల్లీ మేము తీసుకుంది ఇది వచ్చేసి G+2 విల్లా. సో మనం 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి G+2 విల్లా తీసుకున్నాం మనము. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎందుకంటే యాక్చువల్లీ చీకటి అయిపోతుంది, ఫటాఫట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి నేను బయటకు వచ్చిన. సో ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు మా. సో ఇది పెంట్ హౌస్ వ్యూ కంప్లీట్గా. అసలు చూడు, అది వచ్చేసి ఫోర్ట్ అగోడా, అక్కడ కనిపిస్తుంది అది ఫోర్ట్ అగోడా. సో చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ. అంటే మీకు వ్యూ మిస్ అయిపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ వ్యూ కవర్ చేసుకుంటున్నా. సో ఇక్కడ చూస్తున్నా ఇంకొక వ్యూ. సో మన కోసం టేబుల్ కూడా అరేంజ్ చేసేస్తున్నారు ఇక్కడ. సో చూస్తారు కదా. సో చిన్ను మొత్తం అండ్ అలీబాయ్ क्या तो भी यार हो टेबल ఎందుకు సెట్ చేస్తా ये क्या बैगन की टेबल यार, इतना बड़ा टेबल कहाँ से यार हो. జబర్దస్త్ టేబుల్ తో మన వాళ్ళు చైర్లు కూడా సెట్ చేస్తారు మా, చూస్తారు ముందే. సో అప్పటి లోపల నేనైతే మన ఒక బెడ్రూమ్ అయితే చూపిస్తామా. సో చూస్తారు, ఇదే మనం బుక్ చేసుకున్న రూము. నెక్స్ట్ లెవెల్ ఉంది. సో జస్ట్ ఇప్పుడే వచ్చినాం కదా. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, చాలా ప్రీమియం స్టే మా ఇది. సో మొత్తం డీటెయిల్స్ మొత్తం నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ ఇదే యాస్టీజ్ మనం ఇట్లా కింద ఇంకొక రూమ్ అనమాట. ఇగో ఇట్లా దిగుతున్నాం చూడు మెట్లు. ఇక ఇట్లా మెట్లు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలా. అవో యాసే అల్లుడు నికలరారు. నూరా మస్తురా, జబర్దస్త్ है. थोड़ी देर के बाद पूरा बैठ के बात करेंगे. సో ఇప్పుడు నేను కిందికి పోతున్నా, చూపిస్తా. చాలా అంటే చాలా ప్రీమియం ఉంది స్టే. సో ఇది వచ్చేసి కిచెన్ అండ్ అదొక బెడ్రూమ్. అక్కడ చూస్తే అదొక బెడ్రూమ్. ఇది వచ్చేసి చూస్తారు ఓపెన్ వ్యూ. ఇక్కడ సిట్అవుట్ లాంజ్ కూర్చోనికే. రూతుగాడు ఏమైనా దొరుకుతాయని చెప్పి చూస్తున్నాడు. సో అది అక్కడి నుంచి ఎంట్రన్స్ వ్యూ. ఇది చాలా బాగుంది, ప్రీమియం ఉంది స్టే. ఇది ఒక బెడ్రూమ్.